Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series The Legend of Hanuman Season 4 Episode 3. ఆల్రెడీ 1-2 ఎపిసోడ్స్ అనేది మన ఛానల్లోని రివ్యూస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో 1-3 సీజన్స్ కూడా మన ఛానల్లో అయితే రివ్యూస్ అనేవి అవైలబుల్గా ఉంది. ఇంకా సీజన్ 4 ఎపిసోడ్ 3 విషయానికి వస్తే కుంభకర్ణుడు మళ్ళీ రాముడి మీదకైతే యుద్ధం చేయడానికైతే వస్తారు. ఈసారి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళు ముగ్గురైతే యుద్ధం చేస్తారు కుంభకర్ణుడి మీదకి. ఎలాగోకలాగా రాముడైతే కుంభకర్ణుడి చంపేస్తాడు. అది తెలుసుకున్న రావణాసుడు తన కొడుకు అయిన ఇంద్రజిత్ని కలిసి ఇంద్రజిత్ నుంచి యుద్ధానికైతే పంపిస్తాడు రాముడి మీదకైతే. ఆ విషయం మనకి ఎపిసోడ్ 4లో అయితే తెలుస్తుంది. సో ఇది చిన్నపిల్లలకు కూడా చాలా బాగా అయితే నచ్చుతుంది. ఎందుకంటారా, ఇది ఒక యానిమేటెడ్ సిరీస్ కాబట్టి లైక్ మనం కార్టూన్ నెట్వర్క్ చూస్తాం కదా, సేమ్ అలాగే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇది హ్యాపీగా చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. సో ఇలాంటి హైలైట్గా ఉంటుంది. అలాగే ఈ ఎపిసోడ్ 3 కోసం వస్తే 20 మినిట్స్ అయితే రన్ టైం ఉంటుంది. ఫ్రమ్ ఎపిసోడ్ 1-2 కూడా చూస్తే మాత్రం 20 మినిట్స్ రన్ టైంతోనే ఈ 3 ఎపిసోడ్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ 4th సీజన్ కన్నా ముందే ఈ 1-3 చూసిన తర్వాత అప్పుడు మీకు సీజన్ 4 చూస్తే అర్థమవుతుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.